స్వాగతం నేను మీ సాయి కిరణ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన రీచ్ అయితే తగ్గిపోయింది, పడిపోయింది. అందుకే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఖచ్చితంగా కొట్టండి. బెల్ ఐకాన్ కొట్టి ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి, లేకపోతే కొట్టండి. టింగ్ టింగ్ మనాలి, గంట టింగ్ టింగ్ మనాలి. 2-3 ఊగుతున్నాయి. ఓజీ తమ్ముడు ఒక్కసారి ఇలా చూడరా, నాతో మాట్లాడరా, నా తండ్రి కదా తమ్ముడు షాక్ ఉందిరా బయట. నేను మాత్రం తమ్ముడు ఇంట్లో జీవితకాలం పని చేస్తాను ఖచ్చితంగా. గీడు ఇంట్లో పని చేయడు కానీ రోడ్డు మీదకి పోయి చాకరీ పని చేస్తా అంటాడు. తమనింటికి పోయి ఈడు గుద్దలు కడుగుతారంట, వాళ్ళ పిల్లల గుద్దలు కడుగుతాడు. తమనన్న యోగిని చూడు, నీకు శాలరీ కూడా అవసరం లేదు, కుక్కం పని చేస్తాడు, నీట్గా పని చేస్తాడు. పెట్టుకో గుడిపిన్ని. అందరూ హిట్ అంటా ఉంటే, ఫ్యాన్స్ అందరూ హ్యాపీగా ఉంటే, వీడి చూడు వైసీపీ జగన్మోహన్ డీపీ పెట్టుకొని డిజాస్టర్ ఓజీ అంట. అరే సినిమాలు రాజకీయం ఒకటి కాదరా. పాపం వాడు కష్టపడి సినిమా తీస్తే రాజకీయాన్ని అంటగడతాడేంట్రా. అక్కడ ప్రొడ్యూసర్ కదా లాస్ అయ్యేది. ఈ చప్రీగాడు చేతిలో పేగులు అంటాడు, చేతిలో చిట్టు పట్టుకున్నాడు, అదే గడ్డికి పట్టుకున్నాడు. ఈడు ఓవర్ యాక్షన్ చూస్తే నాకు బట్ ఐ లైక్ హిజ్ వైఫ్ రా. ఎందుకంటే ఈడు 10 మంది అమ్మాయిలతో వీడియోలు చేస్తాడు కానీ వాళ్ళ వైఫ్ పాపం ఇన్నోసెంట్గా ఉంటుంది చూడ్డానికి. గ్రేట్ రా, ఈడు 10 మంది అమ్మాయిలతో వీడియోలు చేస్తాడు ఈయన ఇన్స్టాలో. ఇప్పుడు దాకా ఫస్ట్ రోజు 100 కోట్లు లేదు అని అన్నారు. ఈడు 100 కోట్లు లేదు అంటే 100 కోట్లు ఓజీ ఫస్ట్ డేలో వస్తాయి అన్నాడు. ఓకే, వీడు చూడు 1,00,000 కోట్లు మళ్ళీ ఆడు కాన్ఫిడెన్స్ చూడు, ఆడు ఏమంటాడు, ట్రోల్ చేయండి పర్లేదు అంటున్నాడు. చేద్దామా, వద్దులే ఇక పోనీ. ఎగ్జైట్మెంట్ తో ఉన్నారు బట్ చిన్నగా. పబ్లిక్ వాంట్స్ దట్. అతి తొడగొట్టి ఛాలెంజ్ చేయాలి, గుండెలు బాదుకుంటూ డైలాగులు చెప్పాలి, పొట్టగొట్టుకుంటూ బాధపడాలి. ఇవన్నీ వాళ్ళకి కావాలయ్యా. యాక్షన్ కి ఓవర్ యాక్షన్ కి మధ్య ఒక లైన్ ఉంటది, దాన్ని క్రాస్ చేయొద్దురా. బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎందుకు కొట్టావురా తొడ ఎందుకు కొట్టావు? ఎందుకు? బండ్ల గణేష్ వస్తాడు తొడ కొడతాడు అని ఎక్స్పెక్ట్ చేస్తే వీడొచ్చాడు. వీడు అదే బాపతి. నేను రోజు చూస్తా. సూపర్ అసలు ఇచ్చి వాడేసాడు. అమ్మ తమని కొట్టాడు అసలు. అబ్బా ఇప్పుడు భారతదేశం అంటే భారతీయులు కాదు, అభిమానులు, కన్జ్యూమర్స్. అరే ఒక స్టేజ్ ఉంటుందిరా ఫ్యానిజంకి, ఆ స్టేజ్ దాటొద్దురా. మరి మీ బాబు ఎవర్రా? జీవితంలో నువ్వు ఇంకా మారను. మరీ అంత ఉండొద్దురా, మరీ అంత ఫ్యానిజం. ఆడైతే పేగులు తీసి మ్యాన్షన్ హౌస్ లో ముంచుకు తినేస్తా అంటుండు. బుర్రలేదంటరా, ఎందుకు తింటావు, ఎవరిని తింటావు? ఆ హై ఏంది? ఆల్కహాల్ 3 బియర్లు తాగితే మిక్స్ అయితే ఒక స్టేజ్ వరకు మన హై వెళ్తుంది. మళ్ళీ మనం రోడ్డు మీద నాలిలో పడిపోతాం ఎక్కువ అయితే ఆల్కహాల్. కానీ వీళ్ళకి ఒక 10 బియర్లు తాగిన దానికంటే ఎక్కువ కిక్ ఎక్కుతుంది. వీళ్ళ కోమాలో పడిపోయి పాగలైపోతారు. వీళ్ళకి ఒక సినిమా అంటే పండగ రోజు కూడా వీళ్ళంతా హ్యాపీగా ఉంటారు. కానీ వాళ్ళ ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయితే వీళ్ళు చాలా హైలో ఉంటారు. దయచేసి అమ్మాయిలు మీరు ఇలాంటి వాళ్ళని పెళ్లి చేసుకోకండి. ఎందుకంటే వీళ్ళు ఆ ఫేవరెట్ హీరో కోసం హైలో చచ్చిపోతారు కూడా. అరిచి థియేటర్లో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ మీరు విధవరాలు అయిపోతారు. జాగ్రత్త. ఆకులో అరిటాకు పువ్వు మీద పురుగు అన్నట్టు వీడు థియేటర్కి కత్తి తీసుకొని వచ్చాడు. ఎవరికైనా తగిలితే ఎవడన్నా పోతే రోడ్ల పైన పండేస్తాం. వండుకోండి రా, రోడ్ల మీద వండుకోండి. ఎవడొద్దన్నాడు? పవన్ కళ్యాణ్ కూడా మీ అందరి కోసమే రోడ్ల పైన వన్నాడు, కానీ ఒక ఉద్యమం కోసం వన్నాడు. మీరు ఆయన కోసం పంటున్నారు. మూసుకొని ఉన్నామంట. నాకు ఉచ్చాగట్లేదు. ఓజీ మూవీకి పోతున్నా, కాలేజ్ మానేస్తున్నా. కాలేజా? నీకు సరిగ్గా ముల్లి మీద ఆతులే వెరగైంది. చెప్పి అటెండెన్స్ చేయించాయి, లేకపోతే నీకు ఫోన్ చేసి స్పాయిలర్లు అన్ని చెప్పేస్తా. నీకు సరిగ్గా ముల్లి మీద వాతులే సరిగ్గా వెరగలేదు, నువ్వు కాలేజ్ ఆరా? ఎడిట్ చేసినానికి బుర్ర లేదు. స్కూల్ అనకుండా కాలేజ్ అని పెట్టాడు. బ్రో దగ్గర డబ్బులు ఎక్కువైపోయి 1,30,000 పెట్టి ఓజీ సినిమా టికెట్ తీసుకున్నాడంట. 1,30,000. ఇండియాలో ఒక 60% ఆఫ్ ది మెన్ ఇయర్లీ శాలరీ అది.
ఒక 20% ఆఫ్ ది పీపుల్ మంత్లీ శాలరీ అది. ఒకడు మన ఫాలోవర్ వచ్చి నాకు ఒకడు పంపిండు, ఏంది బ్రో ఇది ఇంత ఖాళీగా ఉన్నారు అని చెప్పి. ఏంట్రా అది అని వెళ్ళి చూస్తే ఇగో ఇది. కార్తిక్ టోను ఫ్రమ్ కాసోర్స్ 2,60,000. కార్తిక్ టోను ఫ్రమ్ కాసోర్స్ 2,60,000. 2,60,000 ఒకటోసారి. ఓజీ 1 టికెట్ బెట్టింగ్ అంట ఇది. 2,60,000. టీమ్ కళ్యాణ్ సేన 2,80,000. టీమ్ కళ్యాణ్ సేన 2,80,000. వీళ్ళు నిజంగా పెట్టారో లేదో తెలియదు కానీ సింగం నిపుణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్ 3,20,000. సింగం నిపుణ్ కుమార్ రెడ్డి హైదరాబాద్. చెప్పా కదా, అందుకే అమ్మాయిలు మీరు మీ బాయ్ ఫ్రెండ్ కానీ మీ హస్బెండ్ కానీ ట్విట్టర్లో ఇట్లా ఫ్యాన్ వార్స్ చేస్తున్నాడా లేదా తెలుసుకొని పెళ్లి చేసుకోండి. చేస్తున్నట్టయితే అని వదిలేయండి. థియేటర్లో అరిచి హైతో హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోవచ్చు, లేదు అంటే వేరే హీరో ఫ్యాన్ తగిలితే వానితో కొట్లాడి వాని చేతిలో చచ్చిపోవచ్చు, లేదా వాడిని చంపవచ్చు. అందుకే మీ లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఫ్యాన్స్ని ఇగ్నోర్ చేయండి. మళ్ళీ మీరే డైహార్డ్ ఫ్యాన్ అయితే నేనేం చేయలేను. కార్తిక్ టోను ఫ్రమ్ కాసోర్స్ 2,00,000. వీళ్ళు ఇలా అమ్మ నాన్న ఫోటోలు పెట్టుకోరు డీపీగా, కానీ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ల ఫోటోలు మాత్రం పెట్టుకుంటారు. ఒక స్టేజ్లో ఇండియాలో ఉన్న క్వాలిటీ పీపుల్కి జాబులు చేసుకొని వాళ్ళ అమ్మ నాన్న కోసం కష్టపడే మంచి పీపుల్కి ఇండియన్ ఎకనామీ మ్యాటర్ అవుతుంది, కానీ వీళ్ళకి మాత్రం ఒక సినిమా కలెక్షన్ మ్యాటర్ అవుతుంది. ఈడు అడుక్కుంటాడు రోడ్డు మీద, అరే ఒక 500 కొట్టరా, బట్ సినిమా కలెక్షన్ గురించి మాత్రం 500 కోట్లు వసూలు చేసిందని గొప్పగా చెప్పుకుంటాడు. మరి వాడి జేబులో 500 లేవని మాత్రం ఆలోచించాడు. ఈరోజు పని చేయండి రా, మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి నేను మీకు పుట్టిదండగా నన్ను క్షమించండి, మీరు ఎప్పుడు కలిస్తే నేను ఇట్లాంటి పుట్టినా అని ఏడవండి రా. ఖతం. మీరు ఓసీనా లేదా బీసీనా? నేను ఓజీ, నెత్తురికి మరిగిన హంగ్రీ జీత. నేను నో ఎస్టీ ఎస్సీ ఓసీ బీసీ, ఓన్లీ ఓజీ. మనకి క్యాస్ట్ కుల మత భేదాలు వద్దు, అందరూ సినిమా టికెట్ తీసుకుంటే లోపలికి వదులుతారు. రేపటి నుండి నో 4G నో 5G ఓన్లీ ఓజీ. అరే ఆ 4G 3G 5G లేకపోతే నీకు అసలు ఆ ఫోనే ఉండదు కదరా, నువ్వు సోషల్ మీడియాలో షేర్ చేసుకోనీకి. ఆ ఏఐ చేసింది కూడా ఇక నెట్తోనే అవుతుంది. ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూస్తుండరు అని చెప్పి వీడికి మైత్రి మూవీస్ వాళ్ళు ఎట్లా యాక్సెప్ట్ చేసిండ్రో నాకు తెలియదు, కానీ వాళ్ళ లోగో వేసుకున్నాడు. ఈ బ్రో వర్క్ మానేసుకొని మన మూవీ చూసారంటే ఈయన రివ్యూ చూడండి ఒకసారి. వర్క్ మానేసుకొని మూవీ చూసాడంటే నువ్వు అర్జెంటుగా ఇండియా వదిలేసి వెళ్ళిపో. అరే ఓపెన్ చేయైతే నాకు ఒక బ్రో రీల్ షేర్ చేశాడు, ఒకసారి చూడండి. వీడు మిడిల్ క్లాస్ అని చెప్పి పాంప్లెట్లు వంచుకుంటూ టెంపుల్ తిరుగుకుంటూ ఓవర్ యాక్షన్ కథలు పడి కట్టు లేకుండా సినిమా తీశానని చెప్పి తీరా చూస్తే ఒక వ్లాగ్ తీసిండు. కట్టు లేకుండా ఆ వ్లాగ్ నేను కూడా తీస్తా. అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యే చేదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా, కానీ గుద్ద పలిసి కొట్టుకుంటున్నావురా. ఎవడైనా సరే టాలెంట్ ఉన్నాడు ఓవర్ యాక్షన్ చేయడు, ఆన్ పాయింట్ మాట్లాడతాడు, ఇలా పాయింట్లెస్ గా క్రింజ్ చేయడు.